సంగీత ప్రియులారా, మీరు ప్రారంభంలో హార్మోనియం లేదా కీబోర్డు ఇతర సంగీత పరికరాలు నేర్చుకోవడానికి అనుకూలంగా తయారు చేయబడిన అన్నమయ్య కీర్తి నోటేషన్ బుక్లో ఈరోజు మనం మీ అందరికీ చాలా ఇష్టమైన శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందనామాలు 1:30 శృతిలో రేవతి రాగంలో ఎలా సాధన చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సరి మ పని సా సని ప మరి సా, షడ్జమము, శుద్ధ రిషభము, శుద్ధ మధ్యమము, పంచమము, కైచిక నిషాదం, విశేషము. షడ్జమము, శుద్ధ రిషభము, శుద్ధ మధ్యమము, పంచమము, కైచిక నిషాదము, హెచ్చు షడ్జము, మధ్యమ స్థాయి, తారస్థాయి. సా రి1 మా1 పా ని1 సా. ఈ విధంగా మనం ఇప్పుడు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నీ నిసారి నీసారి ని నిసారి గరి సస. ఇందులో గా అంతర్గాంతారం అనమాట, అనిస్వరం ఇచ్చారు. అనిస్వరం ఘాటు అని అది చూపిస్తాను. ఘాటు అంటే ఘాటు, ఇక్కడ అనిస్వరంగా వస్తున్నది మీకు చెప్తాను అనమాట. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం మొదటి లైన్లో నీ నిసారి నిసారి ని నిసారి గరి సస. నీ నిసారి నిసారి ని నిసారి సస గా ఉపయోగించాం అన్నమాట, ఘాటు. తర్వాత భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద సారి సాని సాని పప పాని సారి గరి సస. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నీసారి రిని నీసారి ని నిసారి గరి సస. నిత్య నిర్మల గోవింద నీలమగ శ్యామ గోవింద నీ నిసారి నిసారి ని నిసారి గరి సస. పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద ససారి సని సని పప పాని సారి గరి సస. బీజం రే సని సని ప సా ని ప ని ప మ నీ ప మ ప మ రే సరి ని స. ఇక్కడ మనం పైన చుక్క అడ్డగెత్తి 2 ఉంటే తారాస్థాయి నల్లమెట్టు, కేవలం అడ్డగెత్తి మాత్రం ఉంటే
మధ్యమ స్థాయి నల్లమెట్టు, ఒకళ్ళు పైన చుక్క మాత్రం ఉంటే తారాస్థాయి తెల్లమెట్టు. ఇలాగా మనం తెలుసుకుంటాం అనమాట. అలా కాకుండా ఇక్కడ అన్ని చూసారా, ఇక్కడ పైన అడ్డగీత ఉంది, కింద చుక్క ఉంది, అంటే మందర స్థాయి నల్లమెట్టు నాదు అనమాట. ఈ విధంగా మీరు ఈ గుర్తులు ఉపయోగించి నేర్చుకుంటే చాలా సులువుగా నేర్చుకోవచ్చు అనమాట. రీ స ని స ని ప బీజం, రీ స ని ప ని ప మ నీ ప మ ప మ రి సరి ని రి స మనకి మొత్తం ఇప్పుడు ఫ్లోయింగ్తో వస్తాను. బాగా మీరు ముందు నెమ్మదిగా సాధన చేస్తున్నంత వలన మీ ఫింగర్ మూమెంట్ స్పీడ్ పెరుగుతుంది. ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో అప్పుడు ఒరిజినల్ టెంపోలో వాయించాలి. అంతవరకు కూడా నెమ్మదిగానే సాధన అనేది చేయాలి, అంతేగాని ఎక్కువ స్పీడ్తో సాధన ఇప్పుడు చేయకూడదు. దానివల్ల మనం నేర్చుకునే విధానాన్ని మనం నైపుణ్యత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. తప్పులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ స్పీడ్తో నేర్చుకుంటాం, అది గమనించగలం. తర్వాత నందనందన గోవింద నవనిత చోర గోవింద నీ నిసారి 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 గరి సస పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద సస సరి సని సని బబ్బ పాణిని సారి గరి సస సస సరి సని బబ్బ శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద నిని సారి ని సారి ని సారి గరి సస తర్వాత దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద సారి ని సని బప్ప పాణిని సారిగా రీ సస గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నీ సారి ని సారి ని సారి గరి సస ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత మనకి 2 లైన్లు ఉంటాయి, 1 2 3 4 5. తర్వాత 5 లైన్లు వాయించినప్పుడు మధ్యలో బీజం వాయించాలి. ఆ బీజం అన్నిటి కూడా ఇది మనం వాడుకోవచ్చు. రీ స ని ప సా ని ప ని ప మ నీ ప మ ప మ రీ సరి రి స. ఇంకో సెకండ్ బీజం కూడా ఉంది, కానీ మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ప్రారంభంలో నేర్చుకోవడానికి ఈ బీజంతో మనం బాగా సాధన చేసినందువలన మీరు ఎక్కువ అనుభవంతో మిగతా మీకు తెలియని విషయాలు కూడా నేర్చుకొని అవి వాయించే స్థాయి కూడా మీరు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఈ ఒక్క బీజం ఇక్కడ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇప్పుడు ఈ స్వరాలు, ఈ 2 పేజీలో ఉండే స్వరాలు మీరు బాగా సాధన చేసి నేర్చుకుంటే మొత్తం అన్ని గోవిందనామాలు కూడా ఇవే స్వరాలు రిపీట్ అవుతాయి. కాబట్టి ఇవి వచ్చేస్తే ఈ 2 పేజీలు మీకు కీబోర్డ్ పైన కానీ లేదా హార్మోనియం పైన కానీ వీణ పైన కానీ వైలెన్ పైన కానీ మేము ప్లే చేయడం వస్తే మొత్తం గోవిందనామాలన్నీ కూడా
మీరు వాయిద్య స్టేజ్కి చేరుకుంటారన్నమాట. కాబట్టి మీరు బాగా సాధన చేయండి, స్వామి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ బుక్ మీకు సాధన కొరకు కావాలంటే ఆన్లైన్ క్లాసులు కావాలన్నా, ఇంకా ఇది కాకుండా మీరు స్వరజ్ఞానం బట్టి అంటే కొంతమంది స్వరాలు లభ్యమవుతాయి, ఏ పాటలను వాయించే స్థాయిలో కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. అటువంటి వాళ్ళకి మొత్తం ఒక 15 పుస్తకాలు తయారు చేయడం జరిగింది. ఈ బుక్స్ అన్నీ కూడా ఒకసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఒక బుక్ తర్వాత ఒక బుక్ అని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు ఏ వివరాలు కావాలన్నా 9550485589 అనే నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకొని మీ ఇంట్లోనే కూర్చొని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చక్కగా హార్మోనియం లేదా కీబోర్డ్ లేదా ఇతర సంగీత పరికరాలు నేర్చుకొని సంగీతంలో బాగా రాణించాలని కోరుకుంటూ మీ అందరికీ స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్ష కరుణ కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.